చేరుకుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ తవ్వకాలు ప్రారంభించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా 11 స్పాట్లలో కూడా అధికారులు తవ్వకాలు జరపడం జరిగింది. అయితే నిన్న 11వ స్పాట్ లో కొన్ని మానవులకు సంబంధించిన అవశేషాలు లభించినట్టు కూడా అనధికారిక ప్రకటన అయితే వెలువడింది. దానికి సంబంధించిన సమాచారం మనకు అందడం జరిగింది. అయితే అది అధికారికంగా ఇంకా ధృవీకరించని పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ తవ్వకాల ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా 12 గంటలకు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రోజు 12-13 స్పాట్లలో అధికారులు తవ్వకాలకు జరిపే అవకాశం ఉంది. అయితే విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారం మేరకు అయితే అధికారులు తవ్వకాల ప్రక్రియ ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ మహిళలు అలాగే చిన్నపిల్లల మరికొందరిని కూడా గుర్తించే పనిలో అక్కడ అధికారుల బృందం అయితే ప్రయత్నిస్తూ ఉంది. కర్ణాటకలోని ధర్మస్థలలో అయితే తవ్వకాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇవి హత్యలా లేకపోతే ఆత్మహత్యలా అన్న కోణంలో పరిశోధన చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే కొన్ని ఉప్పు బస్తాలు కూడా అక్కడ ఒక స్పాట్ లోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ఎముకలను అవన్నిటినీ కూడా అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది. ఇదంతా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ధర్మస్థల కేసు అయితే క్లైమాక్స్ కు చేరుకుంది అని చెప్పుకోవచ్చు. ఇవాళ 12-13 స్పాట్లలో అధికారులు తవ్వకాలు జరిపే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఏడాదిన్నర 2 ఏళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహంగా కూడా 11వ స్పాట్ లో దొరికిన అవశేషాలను గుర్తించడం జరిగింది. ఆపరేషన్ అస్థి పంజరం ప్రక్రియలో 200 మంది సిబ్బంది కూడా పాల్గొన్నారు. బంగ్లగుట్టలో ఎత్తైన ప్రాంతంలో అస్థికలు లభ్యమైనట్టు కూడా చెప్తున్నారు. 3 ఉప్పు మూటలు స్పాట్ లోకి కార్మికులు తీసుకెళ్లడం జరిగింది. 6వ స్పాట్ లో ఎముకలు లభించినప్పటికీ సీన్ రిపీట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక 11వ స్పాట్ లో లభించిన అస్థికలకు పంచనామా చేస్తున్నారు అధికారులు. మృతదేహంపై షర్ట్ ఉన్నట్టు అధికారులు వెల్లడించడం జరిగింది. మెడకు ఉరివేసుకున్న తాడు ఉండడాన్ని సిట్ టీం గుర్తించింది. అనంతరం 5 బకెట్లలో కూడా సీల్ చేసినట్టు తెలుస్తోంది. అస్థికలు ఫారెన్సిక్ ల్యాబ్ కు ఎఫ్ఎస్ఎల్ టీం కూడా తరలించింది. ఇప్పటికే ఇవి హత్యల ఆత్మహత్యల అన్న కోణంలో అధికారులు పరిశోధన చేస్తున్నారు. ఇదంతా కూడా దేశం మొత్తం అంతటా కూడా ఇది ఒక సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఈ కేసు సోమవారం 11-12 స్పాట్లను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కూడా 11వ స్పాట్ లో అస్థికలు లభించడంతో తవ్వకాల్లో ఆలస్యం జరిగింది. అయితే ఈ రోజు అనగా మంగళవారం 12-13 స్పాట్ లో సిట్ తవ్వకాలు జరిపే అవకాశం కూడా ఉంది. ఇక 7-10 స్పాట్లలో తవ్వకాలు జరిపినప్పటికీ ఎక్కడ అస్థికలు గానీ ఎముకలుగా ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. 11వ స్పాట్ లో ఎముకలు లభించడంతో కేసుపై ఉత్కంఠ నెలకొంది అని చెప్పుకోవచ్చు. 12వ స్పాట్ లో ఇంకా ఏమి లభిస్తాయో అన్న దానికి సంబంధించి కూడా ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఈ కేసు ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల ప్రముఖ హిందూ యాత్రా క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో 1995 నుంచి 2014 వరకు వందలాది మహిళలు అలాగే చిన్నారుల శవాలు రహస్యంగా పూడ్చిపెట్టినట్టు శానిటేషన్ వర్కర్ ఆరోపణలు చేయడంతో కేసు సంచలనం రేపింది. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా కూడా షాక్ కు గురిచేశాయి. విచారణ కోసం తీవ్రమైన ఒత్తిడిని కూడా కలిగించినట్టు తెలుస్తోంది. ఇక 2025 జూలై 3న ధర్మస్థల ఆలయంలో ఈ కేసుకు సంబంధించి కూడా కార్మికుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆయన 12 సంవత్సరాలుగా దాక్కున్న తర్వాత అపరాధ భావంతో ముందుకొచ్చినట్టు కూడా అధికారుల ముందు చెప్పినట్టు తెలుస్తోంది. బలవంతంగా వందలాది శవాలు పూడ్చినట్టు, వాటితో చాలా మంది మహిళలు చిన్నారులు శవాలపై లైంగిక దాడి హింస ఆనవాళ్లు ఉన్నాయని ఆయన ఆరోపించడం జరిగింది. అయితే 2010లో కల్లేరులో ఒక పెట్రోల్ బంక్ సమీపంలో 12 నుంచి 15 ఏళ్ల స్కూల్ బాలిక శవాన్ని పూడ్చినట్టు కూడా చెప్పాడు. అయితే జూలై 4న విచారణ ప్రారంభించడం జరిగింది పోలీసు అధికారులతో. జూలై 19న కర్ణాటక ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణబ్ మహంతి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ ను ప్రారంభించడం జరిగింది. జూలై 11న ఫిర్యాదుదారు కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత స్వయంగా తవ్విన కొన్ని అస్థిపంజర శకలాలను కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. మొత్తంగా తవ్వకాల ప్రక్రియ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది ధర్మస్థలిలో.
అక్కడ తాజాగా ఈ రోజు కూడా తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. మొత్తంగా 13 స్పాట్స్ ను కూడా అతను చూపించడం జరిగింది. విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారం ఆధారం చేసుకుని సిట్టాధికారులు అయితే తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు 11 స్పాట్లలో తవ్వకాలు జరపడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఆనవాళ్లు లభించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఈ రోజు 12-13 స్పాట్లలో అధికారులు తవ్వకాలు జరగబోతున్నారు. ఇది కీలకంగా మారబోతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు తోటి అది ఎందుకు జరిగింది, ఎందుకు ఈ విధంగా అతను ఆరోపణలు చేశారు అన్నది తేలపోతే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా అక్కడ స్థానికంగా జరిగిన బయట ఒకసారి చూద్దాం. దొరికాయి అనేది బయటకు వస్తున్న అనధికార సమాచారం. అందుకే మరోసారి డిస్క్లైమర్ ఇస్తూ ఉన్నాము. ఈ బ్రేకింగ్ గనక నిజం అయితే, నిజమో కాదో పూర్తి స్థాయి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంటుంది. అధికారులు అఫీషియల్గా ధృవీకరించాల్సి ఉంటుంది. మనకున్న సోర్సుల్లో చెక్ చేసిన క్రమంలో 4 బాడీలను ఐడెంటిఫై చేశామనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న ప్లేస్ను కూడా మీరు ఒకసారి ఎదురుగా చూడవచ్చు. ఆ గ్రీన్ పరదా ఏదైతే కప్పారో ఆ పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ వెనకాల మీకు కరెంటు స్తంభాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కరెంటు స్తంభాల వెనకే ప్రస్తుతం డిగ్గింగ్ అంతా కూడా జరుగుతోంది. సో దాని దగ్గరే ప్రస్తుతం 4 మృతదేహాల ఆనవాళ్లు దొరికాయి అనేది ఇప్పటి వరకు బయటకు వస్తున్న ప్రచారం. ఎగ్జాక్ట్లీ మీకు ఎదురుగా లొకేషన్ చూపిస్తున్నాను. పోలీస్ వెహికల్ వెనకాల కరెంటు స్తంభాలు కనిపిస్తున్నాయి. కరెంటు స్తంభాల పక్కనే 11వ నంబర్ లొకేషన్లో తవ్వకాలు ఉదయం నుంచి కూడా సాగుతూ ఉన్నాయి. చాలామంది ఉదయం నుంచి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు దొరికిన లొకేషన్స్లో ఎక్కడా కూడా, తవ్విన లొకేషన్స్లో ఎక్కడా కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకపోవడంతో ఈ 11-12 లొకేషన్స్లో ఉంటే కేసులో మిస్టరీ వీడిపోయినట్టే, లేకపోతే ఇది కేవలం సెన్సేషన్ కోసం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుందని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అందుకని ఇదిగో 11వ నంబర్ లొకేషన్ దగ్గర ఈ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ బయటికి లీక్ కాకుండా ఉండటం కోసం మామూలుగా అన్ని చోట్ల పరదా పై వరకు కప్పితే ఈ 11వ నంబర్ లొకేషన్లో కింది నుంచి కూడా ఏమీ కనపడకుండా కింద ఎక్స్ట్రా పరదా కప్పారు. మీరు ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ తవ్వకాలు మొదలు పెట్టగానే కొన్ని ఆనవాళ్లు, కొన్ని ఎముకలు దొరికాయి అనేది కొంత అనధికారికంగా మనకు సమాచారం తెలుస్తుంది. ఆ తర్వాత 4 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసినట్టుగా ఇప్పటివరకు అయితే తెలుస్తోంది. సో దీనికి తోడు ఇప్పుడు మనకు కొద్దిసేపటి క్రితం లోపలికి ఉప్పు బస్తాలని తరలించారు. సాల్ట్ బస్తాలని లోపలికంటే ఇది 11వ నంబర్ లొకేషన్ దగ్గరికి సాల్ట్ బస్తాలు తరలించారు. బేసిక్గా సాల్ట్ బస్తాలు ఏ సమయంలో తరలిస్తారు? సహజంగా ఎవరినైనా ఖననం చేసినప్పుడు, అంటే పూడ్చిపెట్టినప్పుడు శవపేటికలో ఉప్పు కూడా వేసి ఖననం చేస్తారు. అంటే కుళ్ళిపోకుండా, పురుగులు బట్టి కుళ్ళిపోకుండా శరీరం మామూలుగా ఎండిపోయే విధంగా, పురుగులు బట్టి కుళ్ళిపోవటం అనేది కొంత అసహజమైన చర్యగా భావిస్తారు. తమ కుటుంబ సభ్యుడి మృతదేహం అట్లా అయిపోకుండా ఉండాలని వాళ్ళు శవపేటికలో ఉప్పు కూడా పోసి ఖననం అనేది చేస్తారు, పూడ్చిపెట్టడం అనేది చేస్తారు. ఉప్పు వేయటం వల్ల బ్యాక్టీరియా లాంటిది జనరేట్ కాకుండా, అంటే పురుగులు పట్టకుండా సాధారణంగా ఎండిపోతుంది. అంటే శరీరం కుళ్ళిపోకుండా ఎండిపోతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఆత్మకి శాంతి లభిస్తుందని భావిస్తుంటారు. అందుకని ఉప్పు వేస్తుంటారు. ఇంకంతేకాదు పల్లెటూళ్ళలో చాలామంది ఈ ఆవులు కానీ, ఎద్దులు కానీ, గేదెలు కానీ చనిపోయినప్పుడు వాటితో పాటు వాటిని గొయ్యిదీసి పాతిపెట్టి ఆ కళేబరాన్ని దానితో పాటు కొన్ని బస్తాలు ఉప్పు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటి స్మెల్ రాకుండా, రెండోది బ్యాక్టీరియా జనరేట్ అయ్యి కుళ్ళిపోకుండా ఉండటానికి అలా చేస్తుంటారు. సో ఇప్పుడు ఈ తవ్వకాల దగ్గరికి ఉప్పు బస్తాలు లోపలికి తరలించడం, స్వయంగా కూలీల చేత పోలీసులే ఉప్పు బస్తాలను లోపలికి ఇదే స్పాట్కి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? మొన్న కూడా ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ రోజు ఏమి ఐడెంటిఫై కాలేదు కాబట్టి వాళ్ళకు ఉప్పు అవసరం అనేది పెద్దగా లేకుండా పోయింది. ఇక్కడ మానవ మృతదేహ అవశేషాలు, అంటే ఎముకలు, పుర్రెలు దొరికాయి కాబట్టే ఈ ఉప్పుని బహుశా అక్కడికి తరలించుంటారు అనేది ఈ బయట ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట. సో ఉప్పు బస్తాలను స్వయంగా తీసుకెళ్లారు. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇంకోటి విజిల్ బ్లోయర్ అని చెప్తున్న ఆ వ్యక్తి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ లొకేషన్లో ఖచ్చితంగా డెడ్ బాడీస్ ఉంటాయి. నేను ఆ రోజు పూడ్చిపెట్టినప్పుడు స్పష్టంగా నా కళ్ళతో చూశాను, నా చేతులతోనే పూడ్చిపెట్టాను అని విజిల్ బ్లోయర్ అని చెప్తున్న ఆ వ్యక్తి, ముసుగు వ్యక్తి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. సో అతని మాటలకు బలం చేకూరేలా ప్రస్తుతం ఇక్కడ 4 డెడ్ బాడీస్ ఆనవాళ్ళు అనేవి దొరికాయి అనేది ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న అనధికార సమాచారం. ఇది ఒక సెన్సేషన్ కాబోతోంది. దానికి తోడు ఉప్పు బస్తా లోపలికి తీసుకెళ్ళటం అనేది ఈ కేసులో మరింత ఇంపార్టెన్స్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మనం చూస్తున్న గ్రీన్ పరదా ఏదైతే ఉందో ఆ పరదా వెనకాలే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రొక్లైనర్తో ఇప్పటి వరకు కూడా తవ్వారు.
ఇంకొక బేస్ కూడా మనం ఒకసారి చూడాల్సింది. అక్కడ ఉన్న ప్రొక్లైనర్, ఆ చిన్న ప్రొక్లైనర్ని బేసిక్గా గొయ్యి దవ్వటానికి తీసుకెళ్లారు. సో ఆ తర్వాత దాన్ని బయటకు పంపించేశారు. అంటే గొయ్యి దవ్వటం కంప్లీట్ అయిపోయి బహుశా పుర్రెలు ఎముకలు లభ్యమైన తర్వాత ప్రొక్లైనర్తో పని ఉండదు. అక్కడ తీసుకెళ్లిన కూలీల సాయంతో, పలుగులు పారల సాయంతోనే వాటన్నిటిని కూడా వెలికి తీయాల్సి ఉంటుంది. అందుకని ప్రొక్లైనర్ అవసరం లేదు కాబట్టి ప్రొక్లైనర్ని కూడా బయటికి పంపించేసినట్టున్నారు. చక్కగా ప్రొక్లైనర్ డ్రైవర్ కూడా బయట కూర్చుని రిలాక్స్డ్గా కూర్చుని ఉన్నాడు, పెద్దగా పని లేదు దానికి. సో మనుషులు మొత్తం కూడా పనిచేస్తున్నారు. 20 మందికి పైగా కూలీలు లోపల పనిచేస్తున్నారు. ఇక్కడ సిట్ టీం సభ్యులు ఉన్నారు, ఫోరెన్సిక్ టీం సభ్యులు ఉన్నారు, క్లూస్ టీం సభ్యులు ఉన్నారు, రెవెన్యూ సభ్యులు ఉన్నారు, ఇంకా మిగిలిన పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా, అంటే లోకల్ పోలీసులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలోనే పంచనామా అనేది నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎముక, చిన్న ఎముక దొరికినా పెద్ద ఎముక దొరికినా అది అధికారులందరి సమక్షంలో వీడియోగ్రఫీతో వీడియో మొత్తం కూడా తీస్తూ ఉంటారు, ఫొటోస్ ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటారు. ఆ తీసిన సమయం అంతా నోట్ చేసుకుంటారు. తీసే శాంపిల్స్ అన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుంటారు. ఆ తీసుకున్న శాంపిల్స్ అన్నింటిని కూడా ఇప్పుడు తీసుకెళ్ళిన ఉప్పు ఏదైతే ఉందో బహుశా ఆ ఉప్పులో ప్యాక్ చేస్తారేమో అనుకుంటున్నాం. మరి పూర్తిగా దానికి సంబంధించిన సమాచారం మన దగ్గర లేదు కాబట్టి సాల్ట్ తీసుకెళ్ళటానికి బహుశా కలెక్ట్ చేసుకున్న ఎముకల్ని, పుర్రెల్ని అందులో సాల్ట్లో పెట్టి తీసుకొస్తారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. లేకపోతే స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా తీసుకెళ్ళారంటే రకరకాల, ఇది కొన్ని ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాల తాలూకు అవశేషాలు ఉన్నా కూడా అందులోంచి స్మెల్ పెద్దగా రాదు. ఎముకల నుంచి పెద్దగా స్మెల్ అనేది రాదు. సో ఎందుకు ఉప్పు తీసుకెళ్లాల్సి వచ్చింది? సో ఇది బేసిక్గా ఈ పోస్ట్ మార్టం చేసే అటాప్సీ వైద్యులకు కావచ్చు, అటాప్సీ సిబ్బందికి వీళ్ళకి ఎక్కువగా అవగాహన ఉంటుంది. సాల్ట్ ఏ సందర్భాల్లో వాడుతుంటారు అనేది డాక్టర్లకి పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. సో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రేప్ చేసి చంపి పూడ్చిపెట్టిన డెడ్ బాడీస్ ఆనవాళ్ళు, అంటే ఎముకలు, పుర్రెలు ఎన్నేళ్ళు ఉన్నా కూడా చెక్కు చెదిరే అవకాశం లేదు కాబట్టి అవి దొరికితే వాటిని భద్రపరచడానికి సాల్ట్ అనేది వినియోగిస్తారా లేదా, ఎందుకు సాల్ట్ ఏ సందర్భాల్లో వాడతారనేది వాళ్ళ నుంచి మనం సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఇది మేజర్ డెవలప్మెంట్, ఒక సంచలనమైన డెవలప్మెంటే. సో మరి కాసేపట్లో దానికి సంబంధించిన ఏమన్నా అప్డేట్స్ని అధికారులు ధృవీకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. లేదంటే కనుక ఇప్పుడు అక్కడ తవ్వకాలు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ దీన్ని రహస్యంగా ఉంచి పూర్తి స్థాయి రిపోర్ట్స్ని అప్డేట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించని పక్షంలో ఒకవేళ ఎముకలు లాంటివి కనుక దొరికితే ఇదిగో ఇటువైపు నుంచే తీసుకొస్తారు. ఖచ్చితంగా ఇటువైపు నుంచే ఈ రహదారి గుండానే తీసుకొచ్చి మనకు ఎదురుగా కనిపిస్తున్న బ్లూ కలర్ వ్యాన్ ఏదైతే ఉందో అక్కడ పోలీసులు నిలబడి ఉన్నారో ఆ వ్యాన్లోనే స్టోర్ చేసి అక్కడ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించాల్సి ఉంటుంది. బహుశా ఇలా తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు అడిషనల్గా బస్తాలు లాంటివి ఏమి పట్టుకెళ్ళలేదు, ఒక్క ఉప్పు బస్తాలు మాత్రమే తరలించారు. తిరిగి వచ్చేటప్పుడు బహుశా ఆ ఉప్పులోనే వీటన్నిటిని కూడా ప్యాక్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అక్కడ లోపల పనిచేయడానికి వెళ్ళిన సిబ్బందిలో కొంతమంది ఈ విషయాన్ని లీక్ చేసే అవకాశం ఉంటుంది. మొన్న 6వ నంబరు లొకేషన్లో కూడా ఒక మనిషి ఎముకలు, పుర్రె దొరికాయి. అది పురుషుడి పుర్రె ఎముక అని తేలింది. అది కూడా సిట్ అధికారులు ఎక్కడ ధృవీకరించలేదు. కానీ అక్కడ పనిచేయడానికి వెళ్ళిన మిగిలిన సిబ్బంది దాన్ని కొంత బయట ప్రపంచానికి లీక్ చేయడంతో సంచలనం మొదట వెలుగులోకి వచ్చింది. అయితే అతను చెప్తున్నది 100 మందికి పైగా ఆడవాళ్ళని, పర్టికులర్గా 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 22 ఏళ్ళ లోపు ఉన్న యువతలను మాత్రమే రేప్ చేసి ఇక్కడ పూడ్చిపెట్టారు అనేది విజిల్ బ్లోయర్ చేస్తున్న ఆరోపణ. కానీ మొన్న దొరికింది మేల్ డెడ్ బాడీ. కానీ ఇప్పుడు ఈ స్పాట్లో 11వ లొకేషన్లో 4 యువతుల డెడ్ బాడీ తాలూకు ఆనవాళ్ళు, అవశేషాలు దొరికాయి అనేది బయటకు వస్తున్న సమాచారంగా తెలుస్తుంది. చూద్దాం మరి కాసేపట్లో అయితే దీనికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్